ఈరోజు హ్యాపీగా జీవనం సాగిస్తున్నాయి. తర్వాత మరలా అలాంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే మన ప్రీతమ నాయకులు, మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని సంవత్సరాలుగా మనకున్నటువంటి మెడికల్ కాలేజీలు ఇంతవరకు 11 ఎన్నో ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉచితంగా వైద్యం అందించాలన్న ఆలోచనతో ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రభుత్వ వైద్యశాల ద్వారా వైద్యాన్ని విద్యని ఇవ్వాలి అన్న ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ తీసుకొచ్చి ల్యాండ్ ఎలకేట్ చేసి బడ్జెట్ ఎలకేట్ చేసి వర్కులు స్టార్ట్ చేసి ప్రారంభం చేస్తే మీ అందరికీ తెలుసు ఈనాడు ఏం జరిగింది అన్నది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి పెద్దందాళ్ళకి అంటగలిపి పేదవాళ్ళకి అందాల్సినటువంటి వైద్యాన్ని కూడా దూరం చేసే ప్రక్రియ. సింపుల్గా మన ఉత్తరాంధ్రలో ఎప్పుడో స్వాతంత్రానికి ముందు కేజీహెచ్ వచ్చి మెడికల్ కాలేజ్ అక్కడ ఉండడం వల్ల కొన్ని వేల మంది లక్షల మంది చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల వారు కూడా వచ్చి వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితి.